ఒక జాతికి హక్కులు కావాలి, ఒక జాతికి రిజర్వేషన్లు కావాలి, ఒక జాతి రిజర్వేషన్ల ద్వారా వీళ్ళకు హక్కులు వస్తాయి. హక్కులు వస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో వీళ్ళకు హక్కుల ద్వారా వీళ్ళ ఆకలి, వీళ్ళ అవమానాలు, వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు, వీళ్ళ కన్నీళ్లు రిజర్వేషన్ల ద్వారా మారుతాయి అని చెప్పేసి ఈరోజు మేము భావిస్తా ఉన్నాము. ఈ ఉద్యమం కోసం అమరులయ్యారు. వారి త్యాగం ఈరోజు ఫలించింది. లక్షలాది మంది మాదిగ యువకులు ఈ ఉద్యమంలో ఈరోజు త్యాగాలు చేశారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఒక సుదీర్ఘ పోరాటము ఈ తెలుగు నేలపైన జరిగింది. 4 కోట్ల మంది మాదిగలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మొత్తం మాదిగ సమాజం మొత్తం కూడా ఈ రోజు పోరాటంలో పాల్గొని విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిజంగా మాదిగ జాతి విద్యార్థుల తరపున, మాదిగ జాతి సమాజం తరపున నేను వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించిన రిజర్వేషన్ల ఫలాలు మాదిగలకు మరియు ఉపకులాలకు దక్కాలని 3 దశాబ్దాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. ఇవాళ హానబుల్ సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలి, ఎస్సీ ఎస్టీలలో రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని తీర్పునివ్వడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. సుప్రీంకోర్టుకు మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ తిండి మీద, వాళ్ళ వాట మీద, వాళ్ళ ఉద్యోగాల మీద పూర్తి హక్కు రావడానికి సుప్రీంకోర్టు ఒక న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఒక తీర్పునిచ్చింది అని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఒక స్కాలర్స్గా DBSA పక్షాన పూర్తిగా అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశ ప్రభుత్వం మీద, భారతదేశ న్యాయ వ్యవస్థ మీద మాకు ఇంకా గౌరవం ఉన్నదని తెలియజేస్తూ నిజంగా ప్రత్యేకంగా ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఒక సుదీర్ఘ పోరాటము ఈ తెలుగు నేలపైన జరిగింది. 4 కోట్ల మంది మాదిగలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, దక్షిణ భారతదేశంలో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మొత్తం మాదిగ సమాజం మొత్తం కూడా ఈ రోజు పోరాటంలో పాల్గొని విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిజంగా మాదిగ జాతి విద్యార్థుల తరపున, మాదిగ జాతి సమాజం తరపున నేను వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టు ఈరోజు ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పేసి ఈరోజు ఉదయం ప్రకటన చేసింది. మేము ఉస్మానియా దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇది న్యాయబద్ధమైన డిమాండ్. 30 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా, ఆగిపోకుండా, అలసిపోకుండా ఒక న్యాయబద్ధమైన డిమాండ్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది ఎవరు? గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు. నా మాదిగ జాతి వర్గాలకు ఎస్సీ వర్గీకరణ వస్తే నా మాదిగ జాతిలో ఉండేటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, ఎవరి జనాభా ఎంతనో ఆ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ కావాలి అన్నాడు. అంటే బీసీలలో ABCD ఉంది, బీసీ కులాల్లో ABCD ఉంది. అదేవిధంగా ఎస్సీల్లో కూడా ABCD వర్గీకరణ ఉండాలి. మాదిగలు ఎంతమంది ఉంటారో ఆ జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలి. మాదిగ ఉపకులాలకు కావచ్చు. అంటే ఈ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం మాదిగలకు మాత్రమే లబ్ధి పొందేటువంటిది కాదు. ఇది మాదిగ జాతి ఉపకులాలకు లబ్ధి పొందేటువంటిది. అదేవిధంగా మాల కులంలో ఉండేటువంటి వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభాకు దామాష ప్రకారంగా రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. ఉస్మానియా దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా DBSA విద్యార్థి సంఘం పక్షాన ఈరోజు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. ఈ పోరాటంలో గత 15 సంవత్సరాలుగా డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు, DBSA DMSA భీమరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి పక్షాన మేము గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి అడుగు వేసినాం. ఏ ధర్నా పిలుపునిచ్చిన, ఎక్కడ ధర్నాలున్నా, ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో కావచ్చు, అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, ఎక్కడ సభలు జరిగినా, సదస్సులు పెట్టినా DBSA విద్యార్థి సంఘం ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైన డిమాండ్. అదొక జాతి గౌరవం అని చెప్పేసి మేము DBSA విద్యార్థి సంఘంగా గత 15 ఏళ్లుగా న్యాయబద్ధమైన డిమాండ్ కోసం మేము పోరాటం చేసినాం. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికన మేము ఈరోజు ఒక వర్గీకరణ అయినటువంటి ఇదే రోజున మేము అందరం ఈ రోజున ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం అంటే, ఒక స్వాతంత్ర పోరాటం జరిగింది, ఒక దేశం స్వేచ్ఛ కోసం. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరిగింది ఈ 5వ తెలంగాణలో. ఈ తెలంగాణ ఉద్యమం కావచ్చు, స్వాతంత్ర పోరాటం కావచ్చు, ఈ పోరాటాలు ఒక ఎత్తు అయితే
ఒక జాతికి హక్కులు కావాలి, ఒక జాతికి రిజర్వేషన్లు కావాలి, ఒక జాతి రిజర్వేషన్ల ద్వారా వీళ్ళకు హక్కులు వస్తాయి, హక్కులు వస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో వీళ్ళకు హక్కుల ద్వారా వీళ్ళ ఆకలి, వీళ్ళ అవమానాలు, వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు, వీళ్ళ కన్నీళ్లు రిజర్వేషన్ల ద్వారా మారుతాయి అని చెప్పేసి ఈరోజు మేము భావిస్తా ఉన్నాము. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో లక్షలాది మంది మాదిగల ఆత్మగౌరవ జెండా ఢిల్లీ కోట మీద ఎగరేసినటువంటి రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఫీల్ అవుతా ఉన్నాము. ఇది ఆషామాష విషయం అసలే కాదు, ఇది న్యాచురల్ విషయం అసలే కాదు, ఇది ఒక ఆత్మగౌరవం. ఇందులో ఒక బాధ ఉంది, ఇందులో కొన్ని కష్టాలు ఉన్నాయి, ఇందులో కన్నీళ్లు ఉన్నాయి, ఇందులో అవమానాలు ఉన్నాయి. ఇట్లాంటి అవమానాలను, ఇట్లాంటి ఇబ్బందులను, ఇట్లాంటి దాడులను అన్ని మందకృష్ణ మాదిగన్న గారు, అదేవిధంగా నలిగంటి శరత్ చమర్ గారు, డిబిఎస్ఏ విద్యార్థి సంఘం ఇవన్నీ కూడా చూసింది. అనేక కష్టాలు చూసింది. మాదిగ కులాల్లో మాదిగ ఉప కులాలకు ఈరోజు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఎందుకంటే ఉన్నవారంటే మాకు రిజర్వేషన్లు కావాలా, మా బతుకులు మారాలి, మాకు ఉద్యోగాలు రావాలి, మేము ఎదగాలి. ఈ ఎదగేందుకు ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ రిజర్వేషన్. కాబట్టి ఉస్మానియా దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగ రిజర్వేషన్ల ఫలాలను ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు, అన్ని వర్గాలకు ఈరోజు అందేటువంటి విధంగా ఓటు హక్కు కావచ్చు, ప్రతి ఒక్క హక్కును చట్టాల రూపంలో మనకు అమలు చేసి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఈరోజు మనకి ఇన్ని హక్కులు ఇచ్చిండు. ఇంత స్వేచ్ఛగా చదువుకుంటున్నాం, ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుతూ ఉన్నాం, ఇంత చేతగా మనం చైతన్యంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు ఈరోజు సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం. సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది అని అంటే లక్షలాది మంది యొక్క మాదిగల గుండెల్ని తన గుండెగా ఈరోజు సుప్రీంకోర్టు భావించింది. కాబట్టి సుప్రీంకోర్టుకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాము, మందకృష్ణ మాదిగన్నకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాం. వచ్చేటువంటి ఇంకో 1000 సంవత్సరాలు, నెక్స్ట్ వచ్చేటువంటి ఒక 1000 సంవత్సరాలు మాదిగ జాతి, అదేవిధంగా మాదిగ జాతి ఉపకులాలు కూడా వీళ్ళందరికీ కూడా లాభం పొందే విధంగా రిజర్వేషన్లు వచ్చే విధంగా ఈరోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఒక స్టేట్ కోఆర్డినేటర్గా, దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాను. చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నటువంటి ఈరోజు చాలా గొప్ప రోజుగా మేము భావిస్తూ సుప్రీంకోర్టుకు గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్నకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. చందుబాయ్. నా పేరు మందరాజు మాదిగా, ఎంఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్. అయితే ఈరోజు ఆగస్టు 1న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలోని మాదిగలందరికీ ఒక గొప్ప రోజు, చరిత్రలో లిఖించబడే రోజు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎన్నో ఆత్మ బలిదానాలను మరి ఎన్నో ప్రాణ త్యాగాలను చూసుకొని, అలాగే ఎన్నో అవమానాలను తట్టుకొని ఈరోజు విజయాన్ని సాధించడం చాలా ఆనందనీయం, హర్షణీయం. అయితే మందకృష్ణ మాదిగ గారు ఒక విద్యార్థి దశలోనే యొక్క విద్యార్థులకు, ముఖ్యంగా మాదిగలకు జరుగుతున్న అన్యాయాలు, విద్యా రంగంలో అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాల మీద ఆయనకు ఆ రోజే అప్పట్లోనే యువకులుగా ఉన్నప్పుడే అవగాహన తెలుసుకొని అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఏ పార్టీ కండువా మార్చకుండా, ఎక్కడ మారకుండా ఒకటే లక్ష్యంని ఎన్నుకొని ఆ లక్ష్యం వైపు, ఆ లక్ష్యం గెలుపు కొరకు అహర్నిశలు త్యాగం చేసిన, లైఫ్ని, జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప నేత ఎవరు ఉండరా అంటే అది ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ అని చెప్పాలి. ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.